మార్నింగ్ ఎవ్రీవన్. మనం యావరేజ్ చేసే ఇప్పటివరకు కాన్సెప్ట్ 1 కాన్సెప్ట్ 2 నేర్చుకున్నాం కదా. ఇది కాన్సెప్ట్ 3 అనమాట. కాన్సెప్ట్ 1 2 ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత 3లోకి వచ్చేసాను. కాన్సెప్ట్ 1 అంటే తెలుసు కదా, సక్సెసివ్ సిరీస్, కాన్సిక్యూటివ్ సక్సెసివ్ సిరీస్ అంటే మరి ఇచ్చిన నెంబర్స్ అనేసి వరుస క్రమము శ్రేణిలో కనుకుంటే యావరేజ్ అనేది మిడిల్లో ఉండిద్ది. ఆర్ స్మాల్ ప్లస్ లార్జ్ బై 2 వరుస క్రమము శ్రేణిలో ఉన్నాయని ఎలా తెలిసిద్ది అంటే ద డిఫరెన్స్ అనేది సేమ్ ఉండిందనమాట, అలా తెలిసిద్ది. కాన్సెప్ట్ నెంబర్ 1లోనే ఒకేసారి ఏం చెప్పుకున్నాం మనము, ఫార్ములాని చెప్పుకున్నాం కదా, ఈవెన్ నెంబర్స్ ఫార్ములా n+1, హార్డ్ నెంబర్స్ ఫార్ములా వచ్చేసరికి n అనమాట. కాన్సెప్ట్ నెంబర్ 2లోకి వచ్చేసరికి ఏమో సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్కి n×n+1/2 చెప్పుకున్నాము. సమ్ ఆఫ్ స్క్వేర్ రూట్స్కి ఏమో అంటే నేచురల్ నెంబర్స్కే కానీ స్క్వేర్ రూట్కి వచ్చేసరికి ఏమో n×n+1 2n+1/6, n క్యూబ్కి వచ్చేసరికి ఏమో n×n+1/2 హోల్ స్క్వేర్ చెప్పుకున్నాము. సో కాన్సెప్ట్ 3లోకి వచ్చేసాం కదా. ఇప్పుడు యావరేజెస్ కాన్సెప్ట్ 3కి వచ్చేసాం. ఇది ప్రాబ్లమ్స్ అనమాట. ఎలా చేయాలి ప్రాబ్లం అన్నది చూసుకుందాం. 26 members went to a restaurant and agreed to share the bill where 25 people paid each 114 rupees and the last person paid 5,000 more than the average of all. అంటే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారేనండి. 26 మంది ఒక రెస్టారెంట్కి వెళ్ళారంట. వాళ్ళందరూ బిల్లుని షేర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. కానీ 25 మంది దగ్గర 114 రూపాయలు మాత్రమే ఉన్నాయంట. అందుకని 114 రూపాయలు మాత్రమే పే చేశారు. సో ఇంకా బిల్ ఎక్కువగా ఉంది కాబట్టి ద లాస్ట్ పర్సన్ పెయిడ్ 5,000 మోర్ దెన్ ద యావరేజ్. సో యావరేజ్ కన్నా 5,000 అన్నవి ఎక్కువగా పే చేశాడంట లాస్ట్ పర్సన్. సో మనం ఇప్పుడు ఇందులో ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద యావరేజ్ బిల్. అసలు యావరేజ్ బిల్ ఎంత, ఫైండ్ ద అమౌంట్ పెయిడ్ బై ద లాస్ట్ పర్సన్. ఆ లాస్ట్ పర్సన్ పే చేసిన అమౌంట్ ఎంత. సో ఇప్పుడు చూసుకోండి, 26 మంది రెస్టారెంట్కి వెళ్తే ఒక్కొక్కరు 114 రూపాయలు పే చేశారు. కానీ వీళ్ళందరికన్నా లాస్ట్ పర్సన్ 5,000 ఎక్కువ పే చేశాడు. దేనికన్నా యావరేజ్ ప్లస్ 5,000 పే చేశాడు. సో 5,000 మామూలుగా ఎవరు పే చేయాలి, అందరి మీద పడాలి. కానీ ఈయనొక్కరే కట్టారు. సో ఈ 5,000 డివైడెడ్ బై 25 members, 200 ప్లస్ ఈ తలా ఒక్క 114 రూపాయలు కట్టారు కదా, ఆ 114 రూపాయలు ఇది వచ్చేసరికి యావరేజ్ అయ్యిద్ది అనమాట. ఎందుకు అయ్యిద్దంటే ఈ 5,000 ఈయన కాదు, యావరేజ్ అమౌంట్ పే చేస్తున్నాడు ఈయన. యావరేజ్ కాకి ఇది ఎందుకు పే చేస్తున్నాడు, వీళ్ళ దగ్గర లేవు కాబట్టి పే చేస్తున్నాడు. సో ఇది ఇంకెవరికి పడాలి, మిగతా 25 మందికి పడాలి కాబట్టి 25 మంది వేసాం. 25 మందితో చేస్తే 25తో చేస్తే 5,000ని 200 వస్తుంది. 200 ప్లస్ 114 రూపాయలు 314 రూపాయలు అనేది యావరేజ్ బిల్. ఫైండ్ ద యావరేజ్ బిల్. సో మనం ఫైండ్ ద యావరేజ్ బిల్లో యావరేజ్ బిల్ కనుక్కున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ ద అమౌంట్ పెయిడ్ బై ద లాస్ట్ పర్సన్. లాస్ట్ పర్సన్ పే చేసిన అమౌంట్ ఎంత అంట. సో యావరేజ్ బిల్ 314 రూపాయలు ప్లస్ 5,000 పే చేశాడు ఈయన. ఇదంతా ఎంత అయ్యిద్ది, 5,314 రూపాయలు అయ్యిద్ది. సో ఏ ఆన్సర్ అనమాట. సో ఇది ఒకసారి అర్థమైంది కదా, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 26 members went to a restaurant and agreed to share the bill where 25 people paid each 114 rupees and the last person paid 5,000 more than the average of all. 26 మంది కలిసి హోటల్కి వెళ్ళారంట. వాళ్ళు బిల్లుని షేర్ చేసుకుందాం అనుకున్నారంట. కానీ 25 మంది 114 రూపాయలే కట్టారంట, వాళ్ళ దగ్గర అంతవరకే ఉంది కాబట్టి. అండ్ ద లాస్ట్ పర్సన్ పెయిడ్ 5,000 మోర్ దెన్ ద యావరేజ్. లాస్ట్ పర్సన్ అనే వ్యక్తి యావరేజ్ కన్నా 5,000 ఎక్కువ కట్టాడంట. ఆయన యావరేజ్ కట్టాడు కానీ యావరేజ్ కన్నా 5,000 ఎక్కువ కట్టాడంట. సో అసలు యావరేజ్ అన్నది ఎంత అని మనకి ఎలా తెలిసిద్ది, 5,000 ఈయన కాదు, వీళ్ళందరూ అంటే ఆయన 26, ఆయన 25 మంది మీద పడాలి. సో 5,000/25 వేసాము. సో 200 వచ్చింది. 200 ప్లస్ వీళ్ళు పే చేసింది ఉంది కదా 114, అది యాడ్ చేస్తే ఇది యావరేజ్ బిల్ అనమాట. ఈ యావరేజ్ బిల్లు ప్లస్ ఇది ఫైండ్ ద యావరేజ్ బిల్. ఫస్ట్ది కనుక్కున్నాం. సెకండ్ ఫైండ్ ద యావరేజ్ అమౌంట్ పెయిడ్ బై ద లాస్ట్ పర్సన్ ఎంత కట్టారు, ఈ యావరేజ్ బిల్ ప్లస్ 5,000 కట్టాడు. సో 5,314 రూపీస్. సో అర్థమైంది కదా. కాన్సెప్ట్ 3లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమైద్ది. 32 members went to a restaurant and agreed to share the bill where 30 people
paid each 2,214 rupees and the last 2 persons paid 3,1,500 more than the average of all. ఓకే, 32 మంది కలిసి రెస్టారెంట్కి వెళ్ళారంట. వీళ్ళు ఏమనుకున్నారు, బిల్లుని షేర్ చేసుకుందాం అనుకున్నారంట. బిల్లుని షేర్ చేసుకుందాం అనుకుంటే కానీ వీళ్ళ దగ్గర 30 మంది దగ్గర 214 రూపాయలే ఉన్నాయంట. వాళ్ళు 214 ఇచ్చారంట. సో లాస్ట్ 2 మెంబర్స్ ఒకరు 3,000 ఒకరు 5,000 వాళ్ళ యావరేజ్ కన్నా ఎక్కువ కట్టారు. సో ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఎంత కట్టినట్టు, నార్మల్గా 3,000 ప్లస్ 1,500 4,500 ఎక్కువ కట్టారు ఆ లాస్ట్ ఇద్దరి మీద. ఎందుకు కట్టారు, ఆ 30 మంది కట్టాల్సిన బిల్ ఇది. ఈ ఇద్దరు యావరేజ్ పే చేశారు, యావరేజ్ పే చేసి కూడా పే చేశారు. ఎందుకు, వాళ్ళ దగ్గర లేవు కాబట్టి. సో ఇది ఎవరు కట్టాల్సిన బిల్లు, వాస్తవానికి ఆ 30 మంది కట్టాల్సింది. సో ఆ 30 మంది మీద పడితే ఏమైంది, 4,500 అన్నది బై 30 వేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి పడాలి కదా యావరేజ్. సో 150 ఒక్కొక్కరికి ఎక్స్ట్రా పడాలి ఇంకా, కానీ వాళ్ళ దగ్గర 214 ఉన్నాయి కాబట్టి అవి పే చేశారు. సో ఇదనమాట ఇప్పుడు మనకు టోటల్ 364 అంటే 364 రూపాయలు అన్నది యావరేజ్ వాస్తవానికి. ఫైండ్ ద యావరేజ్. సో ఫస్ట్ది 364 యావరేజ్, కానీ వీళ్ళు ఇంత ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర 214 రూపాయలు మాత్రమే ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, ఫైండ్ ద యావరేజ్ అమౌంట్ పెయిడ్ బై ద లాస్ట్ 2 persons. లాస్ట్ 2 persons యొక్క యావరేజ్ కనుక్కోవాలంట. యావరేజ్ అంటే ఇక్కడ ఆన్సర్స్ ఇలా ఇచ్చారు, కానీ యావరేజ్ అంటే ఇదిగో 3,000 ఈయన పే చేస్తారు కాబట్టి 3,000 ప్లస్ 364 అంటే యావరేజ్ బిల్ కూడా పే చేస్తారు కదా, 3,364. ఈయన 1,500 ఇచ్చారు కాబట్టి ప్లస్ 18, ఎందుకు 18 అయితే 1,500 ప్లస్ 3,364 కూడా యావరేజ్ అమౌంట్ కదా, అది కూడా కడతారు కాబట్టి బై 2 వేసుకుంటే అది యావరేజ్ అమౌంట్ అయ్యిద్ది అనమాట. ఇవి వీళ్ళ ఒరిజినల్ అమౌంట్స్. బై 2 వేస్తే కదా యావరేజ్ అది, ఇది క్యాన్సిలేషన్ చేస్తే బై 2 యావరేజ్ అమౌంట్ అయ్యిద్ది. ఇది క్యాన్సిలేషన్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎంత యావరేజ్ అమౌంట్ అన్నది వాళ్ళిద్దరి ద్వారా ఎంత పే చేయబడింది అన్నది అనమాట. సో ఇవాళ క్లాస్ ఇంతటితో అయిపోయింది. నార్మల్గా క్లాస్ చెప్దాం అనుకోలేదు ఈరోజు, కానీ ఇవాళ నాకు నా వ్యూస్ చూసేసరికి ఖచ్చితంగా ఇవాళ క్లాస్ చేయాలి అనిపించింది. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి 2-3 డేసే అవుతుంది, అప్పుడే 14 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు, 104 వ్యూస్ వచ్చినాయి. సో కొంచెం మోటివేటివ్గా ఉంది. ఇంకా ఎవరైనా కొత్తగా అర్థం కాకపోయినా ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో పెడితే నేను ఫర్దర్గా ఎలా డెవలప్ అవ్వాలన్నది చూస్తాను. సో ఈ రోజుతో ఇంతటితో కాన్సెప్ట్ 3 అయిపోయింది. సో ఒకసారి కాన్సెప్ట్ 1, 2, 3 రివిజన్ చేసుకుందాము. నేను ఒకసారి చెప్తాను, మీరు చూడండి కాన్సెప్ట్ 1, 2, 3 గురించి. కాన్సెప్ట్ 1 వచ్చేసరికి, కాన్సెప్ట్ 1 తెలుసుగా, కాంజుగేటివ్ సక్సెసివ్ సిరీస్, వరుస క్రమము శ్రేణిలో గనక ఇచ్చిన నెంబర్స్ ఉంటే యావరేజ్ అనేది మిడిల్లో ఉండిద్ది, లేదా ఆర్ స్మాల్ ప్లస్ లార్జ్ బై 2. కాన్సెప్ట్ 1 అనమాట ఇది. కాన్సెప్ట్ నెంబర్ 2 వచ్చేసరికి ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, ఈవెన్ నెంబర్స్ ఉంది కదా, ఈవెన్ నెంబర్స్కి వచ్చేసరికి ఫార్ములా n+1, ఆడ్ నెంబర్స్కి n. ఇక్కడ వచ్చేసరికి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n×n+1/2. స్క్వేర్ రూట్స్కి వచ్చేసరికి n×n+1×2n+1/6. క్యూబ్స్కి వచ్చేసరికి n×n+1/2 హోల్ స్క్వేర్ అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ నేను ఇంకొక ఈ కాన్సెప్ట్ 2లో ఇంకో ఫార్ములా నేర్చుకున్నాం, గుర్తుంది కదా, x+1/x కనుక k అయితే x² ప్లస్ 1/x² k² - 2. అదే x+1/x కనుక k అయితే x³ ప్లస్ 1/x³ k³ - 3k. ఇవి ఫార్ములాస్ అనమాట. అంటే లైట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను, మనం రివిజన్ చేసుకునే టైప్ లాగా. కాన్సెప్ట్ 2 ఇది. ఈరోజు కాన్సెప్ట్ 2 ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెస్టారెంట్కి ఒక 26 మెంబర్స్ వెళ్ళి 25 మెంబర్స్
100 రూపీస్ పే చేశారు. అట్ లాస్ట్ పర్సను ఇంకో 1000 రూపాయలు పే చేశాడు. ఆ 26th పర్సన్ ఎందుకు పే చేశాడంటే ఇవి 25 మెంబర్స్ దగ్గర 100 రూపీస్ మాత్రమే ఉంది. సో ఎక్స్ట్రా బిల్ అయింది కదా, కాబట్టి ఈయన యావరేజ్ కన్నా కూడా ఇది పే చేశాడు. ఈయన యావరేజ్ పే చేసి ప్లస్ ఇది పే చేశాడు. ఇది ఎవరిది? మిగతా 25 మందిది. సో ఇక్కడ వచ్చేసరికి 4 అయ్యిద్ది. సో ఇంకా 4 అయిందంటే అర్థం ఏంటి? 4 రూపీస్ ఎక్స్ట్రా పే చేశాడు ఎవరు? అందరివి కలిపి. సో ఓవరాల్గా యావరేజ్ ఎంత? 104 రూపీస్. ఈయన ఈ 104 కాకుండా 1000 పే చేశాడు. ఈయన టోటల్ పే చేసిందేమో ఇంత ఇద్ది, ఓన్లీ యావరేజ్ అనేసరికి ఇది అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఇది ప్లస్ వచ్చింది యావరేజ్ అయిపోద్ది. సో ఇది కాన్సెప్ట్ 3. ఇంతవాటికి అర్థమైపోయింది కదా. బ్రీఫ్గా కొంచెం ఇది ఐడియా ఉండాలని చెప్పి మళ్ళీ లైట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి. రీజనింగ్ 1 by 1గా బిట్స్ అప్లోడ్ చేస్తున్నాను. అంటే కాన్సెప్ట్ వైజ్గా కాకుండా ముందు షార్ట్ వీడియోస్లో బిట్లు అప్లోడ్ చేస్తాను. తర్వాత రీజనింగ్ కూడా ఉన్నాయి, స్పెషల్గా క్లాసెస్ తీసుకుంటాను. అర్థమెటిక్ అయిపోయాక రీజనింగ్ తీసుకుందామని ఉన్నాను.